వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. అందరి క్షణార్థులు ఎట్లు అంత నిమ్మలమైన నేనైతే నిమ్మలంగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో ఇవాళ ఏడుకొచ్చిన మేరకన్నా ఇక నిన్న మొన్న 3 రోజులైతే బాలబ్దుల ధూమ్ధాం చేసినాం. ఇవాళ 4వ దినం కాబట్టి మనం హైదరాబాద్లో ఉన్న వలస్తాల ఈ పురానికి విచ్చేసినాం. ఇక్కడ చింతల రవికుమార్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి మండపం ఎంతో చాలా చక్కగా ఉందని ఇక ప్రజలు చెప్పారు. ఇక నేను కూడా ఇంటి ఒక్కసారి ఊకుంటాను కాదుగా, అట్లనే నేను కూడా పోయి ముచ్చట నడుచుకుంటాను చెప్పేసి వాళ్ళు వచ్చిన. ఇక గత 10-15 ఏళ్ల సంది ఛత్రపతి శివాజీ క్రాంతి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడిని నెలకొల్పుతారు. మళ్ళీ చూద్దాం మళ్ళీ లోపల ఏమేమి చేస్తారో, ఎట్లా చేస్తారో, ఎట్లా పెట్టిరో, మళ్ళీ ఎవరు పెట్టిరో. మళ్ళీ రవికుమార్ అన్న దొరికిందంటే అన్నతోటి అయితే 2 ముచ్చట్లుగా బాగా అరుచుకొని వస్తే పోదాం పా. మళ్ళీగా మూషిక వాహనుడా ఎల్లలోకములేలిన ఎండి కొండపై వెలసిన దేవా జయ గణేశ. అదిగో ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ. ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ. పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, మా బొజ్జ గణేశ వరసిద్ధి వినాయక. ఎండికొండ అరెరే ఎండికొండ అరే అరే ఎండికొండ లెక్కిన ఏకదంత గణపయ్య మా గల్లీ గల్లీ. బయటికి వెళ్ళి అయితే చూసినాం. మళ్ళీ లోపల కూడా పోయి చూడాలి కదా. మళ్ళీ లోపల చూద్దాం ఎట్లుంది. చూడసక్కగా డెకరేషన్ చేసిరంట. ఇక మన నాన్న రాణిస్తారు రానిరో చూద్దాం. ఇక లోపలికి అయితే ఓవర్తి మళ్ళీ లోపలికి పోయి చూద్దాం. మళ్ళీ ఏకదమ్ సూపర్ చేసిరంట. లోపల కూడా రానే వచ్చినాం. మళ్ళీ లోపలికి వస్తే అయితే ఓయమ్మో 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 ఏంది ఇది ఏకదమ్ సూపర్ చేసిరు కదా. ఇక హైదరాబాద్ పట్టణంలో ఏడలేదుగా బాలాపూర్ గణేశుడు డెకరేషన్ అనుకుంటే వనస్థలిపురంలో కూడా ఏకదమ్ సూపర్ చేసిరు డెకరేషన్. అయితే ఇక కోట్లు వేసుకున్నా కూడా తక్కువనే అంత చక్కగా డెకరేషన్ చేసిరు. మళ్ళీ గణేశుల్లో చూద్దాం మరి ఎట్టుండో. ఈ చిన్న దేవుని పెట్టిరంటే ఏమాత్రం చింత లేకుండా డెకరేషన్ అయితే సూపర్ చేసిరు. ఇక మన దేవుని కూడా చూద్దాం. అగ్గ దేవుని దగ్గర కూడా వచ్చేసినాం కదా. శివుని కుమారుడవు మా బొజ్జ గణేశ వరసిద్ధి వినాయక. ఎండికొండ అరెరే ఎండికొండ అరే అరే ఎండికొండ లెక్కిన ఏకదంత గణపయ్య మా గల్లీ గల్లీ నీవయ్య. జై బోలో గణేశ జై బోలో గణేశ. ఒక్కటాయసుడు చండాలేసి గణేష్. నవరాత్రులు అరే నవరాత్రులు నవరాత్రులు పూజలే నీకే మా గణపయ్య. శంకర్ కా బేటా గాడి మే బైటా, శంకర్ కా బేటా గాడి మే బైటా. చూసినాం కదా ఇప్పటిదాకా అయితే గణేశుని కూడా దర్శనం చేసుకుని అన్న గురించి చాలా సేపు ఎత్తుకబట్టి అన్న దొరకలేదు. ఎందుకంటే అన్న చాలా బిజీ ఉండు. ఇక మళ్ళీ కూడా ఇవాళ మన కోసం టైం ఇచ్చిండు 2 ముచ్చట్లు చెప్పనీక. సరే మళ్ళీ అన్న అయితే ఇక్కడనే లేవచ్చు కనుక్కున్నాం. అన్నట్టు కూడా మళ్ళీ ఎట్లా పెడుతుండు ఏమేమి పెడుతుండు ఎన్ని వద్దులు సంది పెడుతుండు. అన్న నమస్తేనే ఎట్లు నువ్వు? అన్న నీ గురించి 4 ముచ్చట్లు ఇన్న. నేను మళ్ళీ ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాల క్రితం నుంచి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మళ్ళీ ఎప్పటి సంది ఏర్పాటు చేస్తున్నాం, ఎలా ఏర్పాటు చేస్తున్నాం, మీ ముచ్చట్లనే చెప్పాలి. మళ్ళీ ఈ ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలకి వెళ్ళి మేము వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నాం ఇదే ప్లేస్లో.
ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఏదైతే సంఘటన జరుగుతుందో సంవత్సరం లోపల మంచి సంఘటన జరుగుతుందో దాన్ని తీసుకొని ప్రజలకు ఒక మెసేజ్ రూపకంగా ఈ వినాయక మంటపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్న మొదట మీరు ఏ సంవత్సరం నుంచి ఈ యొక్క వినాయకుడిని ప్రారంభిస్తున్నారు? 89 మేబీ 89. నా 89 నుంచి ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఎన్ని రకాల సెట్లు మీరు ఏర్పాటు చేయడం జరిగింది? దాదాపు 89 నుంచి అంటే చిన్నగా వినాయకుడిని 150 రూపాయలతో వినాయకుడిని కొనుక్కొచ్చి మొత్తం కలెక్షన్ 600 ఇంటింటికి వచ్చి 600 రూపాయలు వసూలు చేసి తోపుడు బండి మీద ఒక కూరగాయల బండి తీసుకొని దాని మీద ఊరేగింపుతో స్టార్ట్ అయ్యి మరి ఈరోజు దాదాపు 30 సెట్టింగ్లు దాదాపు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఆర్ట్ డైరెక్టర్గా పిలిపించేసేసి బద్రీనాథ్ దేవాలయము, కేదార్నాథ్ దేవాలయము, కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడికి ఉపదేశం సన్నివేశము అట్లా చాలా సన్నివేశాలతో ఇక్కడ ప్రతి ఏటా కూడా మనము మంటపాలు ఏర్పాటు చేసాం. దాదాపు 30 సెట్టింగ్లు ఇక్కడ ఏర్పాటు చేసినాము. శివాజీ క్రాంతి యూత్ ఆధ్వర్యంలో ఎంతమంది మెంబర్స్ మీరు మొత్తం? శివాజీ క్రాంతి సంఘ్ మెంబర్స్ ఒక 60 మంది దాకా మా బృందం ఉంది. 60 మంది కలిసి ఈ మంటపాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది కళాకారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సెట్ని వేయడం జరిగింది? దాదాపు నెల రోజుల నుంచి కలకత్తా నుంచి దాదాపు ఒక 25 మంది కళాకారులు నెల రోజు శ్రమించి మరి వారి యొక్క కళను ఇక్కడ వాళ్ళు చూపించి ఈ కోటను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోట వేసారు చాలా చక్కగా ఉంది. ఒక్కసారి నాకు చూడంగానే హైదరాబాద్లో ఎక్కడ వేయని ఇంత మంచి అలంకరణ ఇంత మంచి కోట వేసిన నాకు కూడా చాలా మస్తు ఖుషి అనిపించింది. మళ్ళీ ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఇక్కడ భక్తులు రోజు వందలాదిగా వస్తారు. ఇంకా శుక్రవారం శనివారం అయితే వేలాదిగా భక్తులు లైన్ దాటిపోతుంది. వాటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్స్ సెపరేట్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడము, వీకెండ్స్ లోపల వాటర్ ప్యాకెట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదాలు వాటర్ ప్యాకెట్లు ఇచ్చి ఇక్కడ మా వాలంటీర్లు ఉంటారు. అందరూ కూడా వాళ్ళకి ఎటువంటి అవసరం కలగకుండా దర్శనం చేయించే అవకాశాన్ని మేము మా కమిటీ వాళ్ళు కల్పిస్తారు. ఇక్కడ ఈ యొక్క వినాయకుడు ఎన్ని రోజులు మీరు నెలకొల్పుతారు? 11 రోజులు. 11 రోజులు అంటే పొద్దున పూట తీస్తారా? ఈ గణేషుని సాయంత్రం పూట తీస్తారా? సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున బాయా భజంత్రులతోని కలకత్తా నుంచి ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్ వస్తుంది ఇక్కడికి. నాకు తెలిసి కలకత్తా నుంచి నాకు తెలిసి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గొప్ప గర్వంగా చెప్పుకుంటాం మేము. మా యొక్క నిమజ్జనోత్సవం ర్యాలీ చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఈ ఫ్లవర్ డెకరేషన్ కూడా బోయినపల్లి నుంచి ఇప్పుడు మాంకాళిదేవం సికింద్రాబాద్లో డెకరేషన్ చేస్తారు కదా, అతన్ని పిలిపించి ఈ ఫ్లవర్ డెకరేషన్ కానీ కలకత్తా నుంచి ప్రత్యేక లైటింగ్ సిస్టము బ్యాండ్తో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి నిమజ్జనం 6 గంటలకు బయలుదేరి 12:30, 1 o'clockకి మా సరూర్ నగర్ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తాం జరుగుతుంది. మళ్ళీ ఈ గణేషుణ్ణి నెలకొల్పిన నుంచి 11 రోజులు పూజలు మళ్ళీ ఏ సమయం పొద్దున్న చేస్తారా, సాయంత్రం చేస్తారా, మళ్ళీ వేద పండితుల మధ్యలో చేస్తారా, ఎట్లా చేస్తారని మీ ముచ్చట్లేదు? ఉదయం 9 గంటలకు మార్నింగ్ పూజ ఉంటుంది. సాయంత్రం 6:30కు ప్రతిరోజు దంపతులతో సామూహికంగా విఘ్నేశ్వరునికి పూజ జరుపుతాము. మళ్ళీ నిమజ్జనం రోజు ఉదయం 5 గంటలకు గణపతి హోమం జరపబడుతుంది. అలాగే ఒకరోజు కుంకుమార్చన కూడా వినాయకుడి జరపడం జరుగుతుంది. అన్న నేను నా ముచ్చట ఏంటంటే ఇక నాకు 2-3 రోజులు నేను అనుకున్నా హైదరాబాద్లో గణేశుడు అంటే మొదట ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేశుడు, కానీ ఇంకా హైలైట్గా అనుకుంటే నాకు 2 ముచ్చట్లు అరే ఇన్ని గణేశుడిని చూసినా కానీ వనసలిపురం ఒక్కసారి పోయినామంటే ఆ సట్టు చూసినావు అనుకో ఇక నువ్వు ఇడవకుండా తీసుకొని వస్తావంటే నేను నిజంగానే అనుకొని వచ్చిన, కానీ నిజంగానే అయిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇంత మంచి కళాకారులు ఇంత మంచి సెట్ వేసినందుకు మీకు ఏ విధంగా మీకు మీ మిత్రులు అలాంటి సాయం చేస్తారు? మళ్ళీ అంటే మా మిత్ర బృందము అంటే ఎవరో ఇస్తారు చందాలు వస్తాయనే దాంట్లో నేను చేయను. స్వతహాగా ముందైతే ప్రారంభిస్తాము, ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. కానీ పోయి ప్రతి ఒక్కరి దగ్గర పోయి డొనేషన్స్ అట్లాంటిది ఏమి ఉండదు. మా బృందం ద్వారా కలెక్ట్ చేయడము ప్లస్ మా వంతు ప్రతి ఏటా మాకు వ్యాపారాలు ఉన్నాయి. ఆ దేవుడి దయ వల్ల మాకు వ్యాపారాలు బాగా సాగుతాయి. కాబట్టి మేము ఎవరిచ్చినా ఇవ్వకున్నా మా బృందం అందరం కలిసి ఎంత ఖర్చు కానీ వినాయక మంటపాన్ని ఇంత పెద్ద ఎత్తున సెట్టింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏం పెడతారు రామాలయం ప్రాంగణంలో ఈ సంవత్సరం ఏముంటుందని ఉత్సాహంగా ఎదురు చూస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు ప్రతి లడ్డు లేక సవాల్ చేస్తారు, మరి మీ లడ్డు ఏమన్నా అలాగా సవాల్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ? 1,25,000 పోయింది లాస్ట్ టైం. అవునవును. ఎవరు కొన్నారన్న లడ్డు? విక్రమ్ రెడ్డి అని అమెరికాలో ఉంటాడు, మా మిత్రుడు ఉన్నాడు అమెరికాలో. అబ్బాబ్బా సూపర్ ముచ్చట చెప్పిండి. గత సంవత్సరం అయితే 1,20,000కు మిత్రుడు విక్రమ్ రెడ్డి 1,20,000కు లడ్డు కైవసం చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇక చెప్పలేం 1,20,000 పోయిందంటే 2 లక్షలు పోవచ్చు, 3 పోవచ్చు, 4 పోవచ్చు. ఎందుకంటే గణేశుడు చూస్తే చిన్నగా ఉండు కానీ సెట్టింగ్ చూస్తే అయితే ఎక్దమ్ సూపర్ ఉంది. ఇక నేను అనుకున్నట్లు ఇలా మొత్తం మీద V3 న్యూస్లో మన శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతల రవణ ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని దర్శనం చేసుకున్న మీరు కూడా V3 న్యూస్లో యాద్మారకుండా చూస్తారని చెప్పేసి కోరుకుంటా. కెమెరామ్యాన్ చిన్నాతో మీ యాంకర్ సీను. ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్
ఆధ్వర్యంలో వనస్థలిపురం నందు గురుద్వార పక్కన రామాలయ ప్రాంగణంలో గత 36 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక మంటపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 36 ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుతున్నాం ఈసారి. మరి ప్రతి ఏటా కూడా ఒక వినూత్న రూపంలో ఒక పబ్లిక్ మెసేజ్, భక్తులకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఒక సెట్టింగ్ వినూత్న రూపంలో ఒక సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్ మా అసోసియేషన్ పేరు ఉంది కాబట్టి ఆ శివాజీ యొక్క ఆశయాలను మరి భక్తులకు స్ఫూర్తి పొందే విధంగా శివాజీ కోటను ఇక్కడ ఏర్పాటు చేయాలి. శివాజీ కోటను మరిపించే విధంగా మరి దాదాపు ఒక 25 రోజుల నుంచి కలకత్తా నుంచి కార్మికులను ఇక్కడ రప్పించి దాదాపు 4,50,000 వ్యయంతో మరి ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సెట్టింగ్లో భాగంగా విగ్రహం కూడా పూణే నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రప్పించి వినాయకుని మంటపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా మరి లాస్ట్ టైం బద్రీనాథ్ దేవాలయం, కేదార్నాథ్ దేవాలయం అట్లా ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో సంవత్సరం లోపల దాన్ని మనము ప్రజల్లో భక్తులకు ఉట్టిపడేలాగా ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వందలాదిగా ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే మా కోరికలు తీరుతాయి అనే ఒక నమ్మకం కూడా వనస్థలిపురం ప్రజలకు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రామాలయంలో ఈసారి ఏం పెడతారనే ఆసక్తితోని ఎదురు చూస్తూ రావడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మూషిక వాహనుడా ఎల్లలోకములేలిన ఎండి కొండపై వెలసిన దేవా జయ గణేశ. అదిగో ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ. ఏకదంత గణపయ్య జై బోలో గణేశ, ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ. పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, పార్వతమ్మ పుత్రుడవు శివుని కుమారుడవు, మా బొజ్జ గణేశ వరసిద్ధి వినాయక. ఎండి కొండ అరే ఎండి కొండ అరే ఎండి కొండ లెక్క